అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మే 1వ తేదీ ఆల్రెడీ మనం పౌర్ణమి గురించి చెప్పుకున్నాం. కానీ ఈ పౌర్ణమి 12 రాష్ట్రాల వారికి కొన్ని రంగాల్లో కొన్ని రాష్ట్రాల వరకు విశిష్టమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. ఈ మేలో వచ్చినటువంటి పౌర్ణమికి ఉండేటువంటి చంద్రబలం కొంత వేరుగా ఉంటుంది. ఏమంటే మరి వార ఫలితాలు చెప్తున్నారు, మాస ఫలితాలు చెప్తున్నారు. దాంట్లో కంటే స్పెషల్ ఉంటుందంటే పౌర్ణమి యొక్క ప్రభావం ఒక వ్యక్తి మీద ఎంత ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మన మనుషులమేగా, అదే తిండి అదే తిరిగా అదే నడక ఉంటుందిగా. అలాంటప్పుడు ఈ రోజున పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక 5 వ్యక్తులు, రేపొద్దున లేదా ఎల్లుండో ఒక 5 వ్యక్తులు, ఒక భిన్నమైనటువంటి వ్యక్తులు మనకు కలిసినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త కలిసాడు వాళ్ళ, అతని వల్ల కొంత ఆధ్యాత్మికమైన విషయాన్ని తెలుసుకుంటున్నాగా. రేపు లేదా ఎల్లుండో ఒక మంచి వ్యాపారవేత్త, ఆంటర్ప్రినర్, గ్రేట్ ఆంటర్ప్రినర్ ఉన్నారు. ఆయన పట్టుకున్న తర్వాత ఎలా వ్యాపారం చేయవచ్చో తెలుస్తుందిగా. కొన్ని రోజుల తర్వాత ఆర్థికవేత్త, ఒక 2 రోజుల తర్వాత ఆ వ్యక్తి కలిసినప్పుడు ఎలాంటి ఉంటుంది. అలాగే 4 రోజుల తర్వాత ఒక మంచి అందమైన అమ్మాయి మీ జీవితంలోకి రావచ్చా అని అడిగినప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? అంటే ఇలాంటి అనేకమైనటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది. దానికి శుక్రుడు, బుధుడు, గురుడు, ఒక మంచి వ్యాపారం వచ్చినప్పుడు బుధుడు గురుడు కలిస్తే చాలు, తప్పకుండా నీ జీవితంలో చెడు వైపు మళ్ళాల్సినటువంటి వ్యక్తిత్వము శుభం వైపు మళ్ళీ అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుకుంటాం. ఈ పౌర్ణమి రోజైనా ఏ రాశుల వారికి ఎటువంటి ప్రయోజనాలు పొందుకుంటారన్న విషయాన్ని చిన్నగా నేను దాని గురించి పరిశోధన చేసినప్పుడు నాకు వచ్చినటువంటి కొన్ని సూచనలు, సలహాలు, 2 విషయాల గురించి గురుగారిని సంప్రదించాను నేను. ఏమిటంటే ఈ ధనుస్సు, వృషభ రాశి వారికి, తర్వాత మనకి కన్యా రాశి వారికి ఉన్నటువంటి కొన్ని మరి యోగాలు సెట్ అవుతలేవు స్వామి అడిగినప్పుడు అసలు గురుగారు చెప్పిన విషయాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో, అసలు ఎంత విశ్లేషణ లోతుగా పరిశీలన చేయాలో ఇప్పుడు అర్థమైంది నాకు. అంటే నక్షత్రం యొక్క డిగ్రీని కూడా పరిశోధన చేయాలి. సపోజ్ ఇప్పుడు మనకి మిథున రాశిలో గురుడు ఉన్నాడు అనుకుందాం. మిథున గురుడు సరిపోడు, ఆయన ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నాడా, లేదా మృగశిర నక్షత్రం ఉన్నాడా, పునర్వసు నక్షత్రంలో 1వ పాదంలో ఉన్నాడా అనేది కూడా పరిశీలన చేయాలి. అంత వెళ్ళి ఆ తర్వాత భావచక్రాన్ని పరిశీలన చేయాలి. భావచక్రంలో ఏ డిగ్రీలో ఉన్నాడు, ఇంత లోతుగా వెళితే కానీ దాని యొక్క ప్రభావం మనకు ఉండదని చెప్పబడుతుంది. సో ఇంత విశ్లేషణ అనేది తెలియబడి నేను కూడా మీ అందరికీ కూడా రోజువారి ఫలితాలు చెప్తూనే ఉన్నాను. చంద్రుడు ఉన్నదాన్ని బట్టి మాసవారి ఫలితాలు చెప్తున్నాను, బుధ శుక్ర రవిని బట్టి వార ఫలితాలు చెప్తున్నాను, చంద్రుడు కుజుడు శుక్రుడు మారడం ప్రయత్నాన్ని బట్టి. అలాగే ఇలా అప్పుడప్పుడు కొత్త విషయాలు చెప్పే ప్రయత్నం కూడా నేను మీకు చేసే అవకాశం ఉంటుంది. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ రోజున మీ అందరికీ కూడా ఈ యొక్క రోజులలో మనకు ఉండేటువంటి గ్రహ సంచార ప్రభావం చేత, గ్రహముల యొక్క సంచార ప్రభావం చేత ఎటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి, అది పౌర్ణమి యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది మన మీద అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఈ రోజున మీ అందరికీ ఒక మంచి విషయాలు చెప్పబోతున్నాను. అంటే ముందుగా మనం మేషము, సింహము, ధనుస్సు ఈ రాశుల వారికి ఈ పౌర్ణమి ఎటువంటి అదృష్టాన్ని కలిగిస్తుందంటే రాజకీయ పరంగా అభివృద్ధిని, మహిళా సంఘాలు ఉన్నటువంటి వ్యక్తులకి, అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి మహిళలకి, అలాగే పురోహితులకి మంచి గౌరవాన్ని తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఈ 3 రాశుల వారికి బలంగా కనబడుతుందని చెప్పవచ్చును. అంటే సామాజికమైన స్పృహ, సామాజికంగా లోక కళ్యాణం కోసం పాటుపడే వారికి అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. అందులో స్త్రీమూర్తులకి ఎక్కువగా మోర్ దాన్ 70% ప్రయోజనాన్ని కలిగించే అవకాశం. ఈ యొక్క మేష సింహ ధనుసు ఉన్నటువంటి స్త్రీమూర్తులారా, మీకు పాడింది ఆట, పాడింది పాట, మీరు చెప్పినటువంటి వాక్కు వేదవాక్కు ఉంటుంది. కాబట్టి నవ సమాజ నిర్మాణంలో మీరు భాగస్వాములు ఎక్కువగా ఉండే ప్రయత్నం చేయండి. లోక కళ్యాణార్థం మీరు లోక కళ్యాణార్థం మీరు ఒక పని కట్టుకొని తిరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను. అలాగే మనకి ఇక వృషభం, కన్యా, మకర రాశుల వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. వ్యాపారవేత్తలుగా మారే అవకాశం, శుభకరమైనటువంటి సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం, పాత బాకీలన్నీ కూడా వసూలయ్యేటువంటి అవకాశం. ఈ యొక్క పౌర్ణమి రోజున మీరు బంగారం కొనడం శ్రేష్టము, అలా కూడా చెప్పబడుతోంది. ఎందుకు బంగారం కొనమంటున్నారు మీరు అంటే, బంగారం కొనడం వల్ల కొన్ని రుణబాధల నుంచి బయటపడతారు. మీరు ఆపదలో మీకు అక్కరొచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి కొనుగోలు చేయవచ్చును అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరు? వృషభం, కన్యా, మకర రాశి వారు. అలాగే మరి మిథునం, తులా, కుంభరాశుల వారికి కొత్త ప్రణాళికలు, రియల్ ఎస్టేట్, వస్త్ర వ్యాపారం, ఫార్మా వ్యాపారాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత, సమస్త రోగనాశముల నుంచి విముక్తులయ్యేటువంటి అదృష్ట యోగము, మీరు చేసేటువంటి ప్రయత్నాలు అద్భుతమైనటువంటి అనుకూలతని కలిగించే అవకాశం ఉంటుంది. పౌర్ణమి రోజు మీద మొదలుపెట్టే ప్రయత్నం ఉన్నతంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళే ప్రయత్నం కూడా అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే
శుభయోగంగా ఈ రాశుల వారికి చెప్పవచ్చు. అలాగే వైశాఖ పౌర్ణమి నాడు తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క సత్యదేవుణ్ణి ఎక్కువగా పూజిస్తే మంచిది. అలాగే మనకి సంపద్గౌరి వ్రతం కూడా వచ్చింది, అమ్మవారిని కూడా పూజించవచ్చు. సత్యనారాయణ వ్రతాన్ని చేసుకోవడం ఇంకా విశేషంగా చెప్పబడుతోంది. అలాగే మనము కర్కాటకము, వృశ్చికము, మీనరాశుల వారికి మీనరాశుల వారికి కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతన బాగా ఉండడం, గురువులకి శ్రేష్టము. అంటే ఉపాధ్యాయ వృత్తులు ఉన్న వారికి, అధ్యాపకులకి, ప్రొఫెసర్స్కి, పురోహితులకి, అలాగే వేద పండితులకి, వేద పాడినటువంటి గురుమూర్తులకి, ఇలా అందరికీ కూడా గురువులకి, అలాగే ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పే వాళ్ళకి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, ధనయోగం, అలాగే ఉన్నతమైనటువంటి పదవిని అలంకరించే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి ఆధ్యాత్మిక విషయాల్లో అనుకూలతను పొందుకునేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చును. అలాగే ఈ మిథున, తుల, కుంభము, కర్కాటక, వృశ్చిక, మీన రాశుల వారికి ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. విదేశీ ప్రయాణం కూడా కలిసి వచ్చేటువంటి శుభతరుణంగా చెప్పబడుతుంది అన్న విషయాన్ని గమనించండి. ఈ సత్యనారాయణ వ్రతం చేయడం విశేషం. అలాగే ఎవరికైనా సరే సముద్రం దగ్గరగా ఉంటే పుణ్యమైనటువంటి సముద్ర స్నానం, నదీ స్నానం చేస్తే కూడా అద్భుతమైన యోగం ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు ఏదైనా పాలు, పెరుగు, స్వయం పాకము, గోధుమ రవ్వ, ఛత్రము, చామరము అంటే గొడుగు, విసనకర్ర, లేదా బీదవారికి కూలరు, చిన్న ఫ్యాను లాంటిది ఇప్పించడం వల్ల, చెప్పులు దానం ఇవ్వడం వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. కాబట్టి మీకు ఇక్కడ చేసే దానము మీకు 10ంతలుగా తిరిగి వస్తుంది. 10ంతలుగా తిరిగి రావడం కోసం దానం చేయకండి, మనస్ఫూర్తిగా దానం చేయండి. ఆ యొక్క విష్ణుమూర్తిని, సూర్యనారాయణమూర్తిని ధ్యానం చేస్తూ, ఈశ్వరుడు అర్పణం చేస్తూ దానం చేయండి. తప్పకుండా మీకు అదృష్టవంతమైన శుభయోగం పొందుకునే అవకాశం కూడా బలంగా ఉంటుంది. ఇది మీ యొక్క మే 1వ తేదీ పౌర్ణమి రోజున, ఈ శుక్రవారం రోజున అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు. సంకల్పం చేయండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుకుంటారు. మరి మన ఛానల్ని కూడా సక్సెస్ఫుల్గా మీరు షేర్ చేయాలని, లైక్ చేయాలని, బెల్ ఐకాన్ని మోగించాలని, 10 మంది చేసి సబ్స్క్రైబ్ చేయించాలని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.